ఏమండి, ఓ లిస్ట్ చెప్తాను, అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి పట్టరండి. అప్పుడే కూరగాయలు అయిపోయాయా? అవును, లేదు కొంప అయితే కదా సత్రం. చెప్పు. 4 కాసుల బంగారు గొలుసు, బంగాళాదుంపలు 4 కిలోలు, వడ్డాణం 1, వంకాయలు 1 కిలో, ఒక పచ్చల హారం, పచ్చిమిర్చి 1/4 కిలో, లోలాకులు 2. యాలకాయలు ఏంటంటే? యాలకులేంటండి, లోలాకులు. ఆ లిస్టులో ఇవ్వండి. ఇదేమిటండి, కూరగాయల లిస్ట్ రాశారు? మరి నువ్వు అదే చెప్పావు. నేను చెప్పింది బంగారు నగల లిస్టు. బంగారు నగల లిస్టా? నా చెప్పులు చూసి మాట్లాడవే. చెప్పు చూపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. తల్లికి చెల్లికి అంటే మాత్రం కాసులు కాకుల్లాగా ఎగిరొస్తాయి. కట్టుకున్నది అడిగితే మాత్రం 3 పూలకేడుస్తారు. ఇదిగో, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదనుకుంటే నా దాకా వచ్చేసరికి మేకుల చెప్పు చూపిస్తారా? నాకు ముత్యాల హారం, వడ్డాణం, పచ్చల హారం, బంగారు గాజులు, బంగారు పట్టీలు ఇవన్నీ కొని తెస్తేనే మన గడప తొక్కండి, లేదా విడాకులే మీకు నాకు. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. కడవేంగా. నాతోనంత బాధలు ఇబ్బందులు ఉంటే పంపించేసి మా పుట్టింటికి. అప్పుడు నువ్వు మంచి హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు. రామచంద్ర, నేను పొమ్మనగానే తట్టబుట్ట చదువుకుని పోతూనే ఉంటావు అన్ని మీ అవ్వగారింటికి ఎప్పుడైనా? నేనెందుకు పోతా? మరి ఎందుకేనంటే టార్చర్ పెట్టి చంపుతావు. సంతోషం అనిపిస్తది. నేను ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నువ్వు నన్ను ఏం చేయలేక బాధపడుతుంటే చూడాలనిపిస్తది. ఏం జరిగింది దేవసేన? అది ఇది ఈ పళ్ళ పార్వతిని రుబ్రోలు పత్రమును గేదిని నవ్వేస్తుంది, పక్కపక్కమ్మ నవ్వేస్తుంది ఏకంగానే. మా అమ్మాయి శిరీష గుర్తుపట్లే? ఇందాక మీ అమ్మ కనపడి కుందనపు బొమ్మలా ఉంది, పెళ్లిడికి వచ్చిందే అంది. ఎప్పుడు భద్రా భద్రా అని అడుగుతుంటావుగా, ఏమిటి అలా స్తంభంలా నిలబడ్డారు? మన భద్ర గుర్తుపట్లే? పలకరించండి. ఏమో భద్రా, బాగున్నావా? ఏం బాగుంటాం లేండి, ఈ మధ్య పాడు మోట్స్ రోగోటి వచ్చింది. ఇలా చేతిలో తాళం గుర్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదంటే మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను. సిరీస్ కూడా బాగా రంగు తెలియంది, పెళ్లిడికి వచ్చేసేట్టుందంటే. ఏడొచ్చింది అయ్యా, శుభ్రంగా చదువుకుంటుంటేను. మేము వస్తాం భద్ర.